Our channel K Knowledge G gives V Victory KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము? ఆన్సర్ ఏప్రిల్ 22వ తేదీ నాడు. వరల్డ్ ఎర్త్ డేను 1970వ సంవత్సరం నుంచి మనం వరుసగా జరుపుకుంటున్నాం. 2024కి సంబంధించిన దీని థీమ్ ఏంటంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. 2030 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని 60%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవ ప్రశ్న, ఏ విద్యా సంవత్సరం నుంచి పెన్ అమలు చేయనున్నారు? ఏ విద్యా సంవత్సరం నుంచి పిఈఎన్ పెన్ అమలు చేయనున్నారు? ఆన్సర్ 2024 టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ పెన్ని అమలు చేయనున్నారు. పిఈఎన్ పెన్ యొక్క ఫుల్ ఫామ్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. అంటే ప్రతి విద్యార్థికి ఒకే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఇస్తారు. అలాంటి సందర్భంలో విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారే ప్రక్రియలో అది సులభతరంగా చేయడానికి ఈ పెన్ అనేటటువంటి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. మూడవ ప్రశ్న, ప్రతిష్టాత్మకమైన ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అతిపిన్న వయస్కుడైన విజేత ఎవరు? ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో అతిపిన్న వయస్కుడైన విజేత ఎవరు? ఆన్సర్ దొమ్మరాజు గుకేష్. ఈయన మన భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్. ఈయన మే 29, 2006లో పుట్టారు. ఈయన 2700 చెస్ రేటింగ్ను చేరుకున్న 3వ అతిపిన్న వయస్కుడిగా కూడా రికార్డు పొందారు. నాలుగవ ప్రశ్న, ఎల్నినో ప్రభావంతో ఎండిపోయినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఎల్నినో ప్రభావంతో ఎండిపోయింది. దాని పేరు లేక్ కారిబా. ఇది ఎక్కడ గలదు? ఎల్నినో ప్రభావంతో ఎండిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు అయిన లేక్ కారిబా అనేది ఎక్కడ కలదు? దీని ఆన్సర్ జాంబియా మరియు జింబాబ్వే మధ్య సరిహద్దు వెంబడి ఈ సరస్సు ఉంది. జింబాబ్వే మధ్య సరిహద్దు వెంబడి ఈ సరస్సు ఉంది. ఐదవ ప్రశ్న, ఇటీవల ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? భారత్ ఎన్ని పథకాలు గెలిచింది? ఇటీవల ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? భారత్ ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ కిర్గిస్తాన్ రాజధాని అయినటువంటి బిష్కేక్లో ఇది జరిగింది. ఇందులో సీనియర్ ఇండియన్ రెజ్లింగ్ జట్టు 20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 9 పథకాలను గెలుచుకుంది. సీనియర్ ఇండియన్ రెజ్లింగ్ జట్టు 20వ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 9 పథకాలు గెలుచుకుంది. ఈ 9 పథకాల్లో 4 రజకాలు, 5 కాంస్య పథకాలు ఉన్నాయి. అలాగే ఛాంపియన్షిప్లో 30 మంది భారతీయ పురుషులు మరియు మహిళా రెజ్లర్లు పాల్గొన్నారు. ఆరవ ప్రశ్న, స్పేస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు? ఆన్సర్ సంజన సంఘి. వివరణ, 2001లో ప్రారంభమైనప్పటి నుంచి స్పేస్ ఇండియా దేశవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో ఖగోళ శాస్త్రం మరియు అంతరిక్ష విజ్ఞానాన్ని ఏకీకృతం చేసే లక్ష్యంతో పనిచేస్తుంది. 7వ ప్రశ్న, ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న అట్రియల్ ఫిబ్రిబ్రేషన్ అనే వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? గుండె దడ. 8వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన నెస్టల్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? స్విట్జర్లాండ్. వివరణ, నెస్టల్ అనేది చిన్నపిల్లలు తీసుకుని ఆహార ఉత్పత్తులను తయారు చేసేటటువంటి సంస్థ. 9వ ప్రశ్న, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఎంత మొత్తంలో ఆదాయాన్ని సాధించింది? 2023-2024 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఎంత మొత్తంలో ఆదాయాన్ని సాధించింది? ఆన్సర్ 20,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. ఇది తొలిసారిగా ఈ స్థాయిని అందుకుంది. 10వ ప్రశ్న, ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? స్వప్న తివారీ. ఆన్సర్ స్వప్న తివారీ. ఓకే గైస్, ఈరోజు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అన్ని వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ విభాగంలో మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మా వీడియోస్ ఉపయోగపడతాయని ఆశిస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.